గ్రామ పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని సర్కారు నిర్ణయించడంతో ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్దమవుతోంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి లేఖ అందిన వెంటనే ఎస్ఈసీ ఏర్పాట్లు మొదలుపెట్టనుంది. అయితే బీసీ రిజర్వేషన్స్ పై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సిందే. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ సర్కారు జీవో నెంబర్ 9 విడుదల చేసింది. దాని ప్రకారం ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దానిపై అభ్యంతరం తెలుపుతూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తేయాలంటూ తెలంగాణ సర్కారు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రిజర్వేషన్ల అంశం మళ్లీ మొదటికొచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయంతో ధీమాగా ఉన్న సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. న్యాయస్థానాల్లో పంచాయతీ ఎన్నికలపై మాత్రమే వివాదం ఉన్నందున వాటిని త్వరగా నిర్వహించాలని, వీలైతే మొత్తం ఎన్నికల ప్రక్రియను డిసెంబర్ 2వ వారంలోపే పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్స్ పై సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. కమిషనర్ ఆదేశం మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. ఎన్నికల నిర్వహణకు తాము సంసిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం చెప్పినట్టు సమాచారం. డిసెంబర్లోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేలా కసరత్తు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించడంతో 3 లేదా 4 విడతల్లో ఎన్నికలు జరిపేలా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాక జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఎన్నికల కార్యాచరణ ప్రకటించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ పత్రాలు సిద్ధంగా ఉండడంతో ఎన్నికలను సజావుగా, పగడ్బందీగా నిర్వహించొచ్చన్న ధీమాతో ఎస్ఈసీ ఉంది. తెలంగాణలో 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులున్నాయి. 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలున్నాయి. పంచాయతీ ఎన్నికలను త్వరగా నిర్వహించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో జాప్యం చేయకుండా ముందుకెళ్లాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిన స్థానిక పరిస్థితులు, అవసరాన్ని బట్టి బీసీలకు 60% టికెట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం. పార్టీ గుర్తులతో పంచాయతీ ఎన్నికలు జరగవు. అందుకే వీలైనన్ని ఎక్కువ పదవులు బీసీ సామాజిక వర్గాలకు దక్కేలా మంత్రులు, జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకోవాలని సూచించినట్టుగా తెలుస్తోంది. బీసీలకు 42% ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ గతంలో సూచించింది. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50% మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని కేబినెట్ తీర్మానం చేసింది. 2-3 రోజుల్లో డెడికేషన్ కమిషన్ నివేదిక ఇచ్చాక రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇందుకోసమే ఈ నెల 25న కేబినెట్ సమావేశమై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం తెలపనుంది.